వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపిస్తుంది ఏంటంటే మా పాప సెకండ్ పర్ఫార్మెన్స్ దిండి. దానికి మేము ఎట్లా ప్రిపేర్ అవుతున్నాము అది చూపిద్దామని. మేము వెళ్ళేసరికి అయితే ఆల్రెడీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 అది నైట్ 9 వరకు ఉన్నాయి అనమాట. సో మేము వెళ్ళగానే ఫస్ట్ మేము వెళ్ళాం మా బ్యాచ్ నుంచి. సో ఫస్ట్ మేకప్ అయితే రెడీ చేసుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం అట్లాగే నాకు తెలియలేదు, అక్కడ చాలా టైం పట్టింది మేకప్కి. అందుకంటే ఈసారి అయితే నేను ఫస్ట్ వెళ్ళిపోయాను. ఫస్ట్ మేకప్ వేయించేసాను. ఎందుకంటే మేకప్ అతనికి ఎక్కువ మంది వచ్చేసరికి టైం ఉండదు కదా. సో అందుకనేసి నేను తర్వాత లేట్గా చూసుకుందాము అందరినీ అడిగి అనేసి చెప్పైతే ముందు మేకప్ వేయించేసాను. మేకప్ వేయించేసాక ఏంటంటే నెక్స్ట్ హెయిర్ స్టైల్ అనమాట. హెయిర్ది కూడా వేయించేసింది. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్తో అంతసేపు ఉండాలంటే కష్టమవుతుంది కదా. సో మనం ఇక్కడ హెయిర్ వేసుకుంటుంటే ఇంకా వచ్చిన వాళ్ళందరూ మేకప్ అయితే వేయించేసుకుంటున్నారు. ఇంక మేకప్ అంతా మనకి పని ఉండదు, లాస్ట్లో టచ్అప్ అంటారు అనేసి. కానీ ఆ రోజైతే కూల్గానే ఉంది, ఏసీ హాల్ అనమాట. సో కాబట్టి మనకైతే ఏ ప్రాబ్లం లేకుండా బాగానే ఉంది. ఫస్ట్ జడ కోసం అయితే నేను ఇట్లా కొప్పు పెట్టేసాను. నాకు ఆ రింగ్ అనేది గోల్డ్ కలర్తో ఉంటుంది, అది దొరకలేదనమాట అప్పుడు. సో నేను ఇలాగ మామూలుగా ముడి పెట్టుకుంటారు కదా, అదే తీసుకున్నా. దాంతో అయితే మా పాపకి హెయిర్ స్టైల్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కొంచెం లూజ్ వచ్చింది. అందుకని ఇప్పుడు పగడ్బందీగా చేద్దామనేసి అయితే చాలా కొంచెం వీడియోస్ అన్నీ చూసి ఎలా చేయాలనేసి చూసి చేసినాను. లాస్ట్లో ఆ ముడి వేసినప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే కిందకి పైకి వచ్చేసింది, అట్లా జరిగిందనమాట. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి నెక్స్ట్ టైం కరెక్ట్గా వేశాను అనమాట. ఇప్పుడు ముడి అయిపోయింది కదా, అయిపోయాక దాంట్లోని అది మనం మధ్యలో ఒక బిళ్ళ లాంటిది పెడతామండి, అదైతే లాస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ముందు జడలు వేసుకుంటున్నాను. జడలు వేసి వీళ్ళకి భరతనాట్యం అనేసరికి ఆటోమేటిక్గా లాంగ్ హెయిర్ ఉండాలి, పాపది చిన్నది కాబట్టి సవరం అయితే పెట్టేస్తాను. లాస్ట్ టైం ఏం జరిగిందంటే నేను సవరం అదేంటి 2 జడలు కానీ తీసుకున్న సన్నగా ఉంది అనేసి చెప్పి నేను 2 యాడ్ చేసాను. దానికి తోడు మగ్గం వరకు జడ కూడా పెట్టేసరికి తనకి వెయిట్ ఎక్కువైపోయింది అనమాట. సో అందుకని ఈసారి అలా వద్దు, ఎందుకంటే సగం హెయిర్ అంతా పైనే ఉండిపోతుంది ఆ ముడిలో అని చెప్పేసి మిగతా సగంలో ఒక సింగిల్ సవరం అయితే సరిపోయింది. సన్నగున్నా ఏమీ కాదులే అని చెప్పేసి నేనైతే సింగిల్ సవరం పెట్టి, అట్లాగే జడగంటలు ఎప్పుడో కొన్నానమాట, అవి ఉన్నాయి అని చెప్పేసి అవి పెట్టేశాను. కింద గంటలు పెట్టడం వల్ల మనకి ఇంకా మగ్గం వర్క్ అది అవసరం లేకుండా పోతుంది. ఎందుకు కూచిపూడి వాళ్ళకైతే మగ్గం వర్క్ అది పెడతాము, ఎందుకంటే వాళ్ళకి హెయిర్ ముందుకు వస్తుంది, వీళ్ళకి అంతా వెనకనే ఉంటుంది కాబట్టి లాంగ్ హెయిర్ ఉంటే చాలు కింద జడగంటలు. సో అలాగనే పెట్టేసాను. లాస్ట్లో జడగంటలు పెట్టాక మనం బాగా సెక్యూర్ చేసుకోవాలి, ఎందుకంటే అవి వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా జుట్టు కంటేని, కాబట్టి ఊడిపోతాయి. కాబట్టి మనం ఒక బ్లాక్ థ్రెడ్, అదే దాన్ని ఏమంటారు, మొలతాడు తీసుకుని కాటన్ థ్రెడ్ అయితే ఈజీగా ఉంటుంది, టైట్గా పడుతుంది అనమాట, దాంతో సెక్యూర్ చేసుకోవాలి. మా చిన్నోడు చూశారు కదా ఎట్లా కూర్చొని తీస్తున్నాడో వీడియో, వాడి కాళ్ళు కూడా చూసుకోకుండా తీసాడనమాట. కానీ నాకు వీడియో తీయడం వల్ల మీకు చెప్పడానికి కుదురుతుంది, నేను జడ వేస్తూ నేను తీయడం అంటే కుదరదు, ఎందుకంటే అక్కడ తక్కువ ప్లేస్ ఉంది, మనం మొబైల్ పెట్టడం కూడా కుదరదు. జడ అయిపోయాక డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. డ్రెస్ చేంజ్ చేసి ఆర్నమెంట్స్ అయితే ఒక్కొక్కటి వేసేస్తున్నాను. అప్పటికే మా చిన్నోడికి బాగా వేడొచ్చేసిందని చెప్పి లోపలికి వెళ్ళాడు ఏసీ దగ్గరికి. సో మా పాప కొంచెం ఫ్రంట్ కెమెరాతో తీసుకుంది, క్లారిటీ లేదు, అందుకని మేము లైట్గా కొంచెమే తీసాము. హారము షార్ట్ ఫస్ట్ సూర్యచంద్రులు పెట్టేసుకున్నాక నేను తర్వాత అది పైన మాంగటిక్కా ఉంటుంది కదా అది పెట్టేశాను అనమాట. ఇంకా ఆర్నమెంట్స్ పెట్టాను కానీ అది ఎట్లాగా క్లారిటీ రావట్లేదు కదా, మొత్తం రెడీ అయ్యాక చూపిద్దాం అని చెప్పేసి అయితే ఆఫ్ చేపిస్తాను కెమెరా. సో మొత్తం రెడీ అయ్యాక కూడా చూపిస్తాను అనమాట. ఇలాగా రెడీ అయిపోయింది. నాకు ఇది ఎక్కడ జరిగిందంటే తెలంగాణ సరస్వతి భవన్ అంట, బిట్స్ దగ్గర ఉంది. సో అక్కడ జరిగింది. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు మామూలుగా ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి మేమే ఫస్ట్ అనమాట. ఇంకా చాలా ఊర్ల నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి కొందరు, నంద్యాల, అలా చాలా ఊర్ల నుంచి ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉగాది పురస్కారాలు జరిగినాయి అనమాట. మ్యూజిక్, అదే సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, ఈ 3 వాటిల్లో కేటగిరీల్లో పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళకి ఒక అదేంటి ట్రోఫీ లాంటిది ఇచ్చారనమాట. సో ఇలాగ రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేము వెళ్ళేసరికి మాది 4 o'clock అన్నారు స్లాట్. సో 4 అంటే చాలా టైం ఉంది, మేమైతే 11 అవ్వకుండానే వెళ్ళిపోయాము. సో మాకు చాలా టైం ఉంది కాబట్టి స్లోగా చేశాక పాప కూడా కొంచెం ఫ్రీగా కూర్చుంది. తర్వాత ఏంటి అంటే కరెక్ట్గా మేము రెడీ అయిపోయాము. పాప ఫస్ట్ అయిపోయింది, ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కరెక్ట్గా రెడీ అవుతుంటే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేద్దామన్నారు.
4 అన్నారు కానీ 4 కంటే ముందు అయితే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళే త్వరగా అయిపోయింది అన్నమాట. ఫైనల్గా అయితే మా పాప లుక్ ఇదనమాట, ఇట్లా రెడీ చేసేసాను. ఇది ఎప్పుడు వీడియో అంటే ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ చిన్న ఫోటోషూట్ చేసుకుందామని చెప్పి బయటకు వచ్చి, ఎందుకంటే గెస్టులు రావడానికి టైం పడుతుంది షీల్డ్ ఇవ్వడానికి అన్నారని చెప్పేసి బయటకు వచ్చి, ఆ ఫ్లవర్స్ వచ్చేసి నేనే తయారు చేశాను. పైన కొప్పులో పెట్టినవి, కింద జడగ పెట్టినవి. మా పాప రెడీ అయిపోయి అందరూ రెడీ అయ్యేసరికి మా డాన్స్ గ్రూప్ పిల్లలు డాన్స్ చేస్తున్నారనమాట. దాని తర్వాత వీళ్ళది మా పాపది వచ్చింది. చాలా బాగా చేసింది ఈసారి. ఫస్ట్ టైం కొంచెం ఫియర్ అయింది కానీ ఇప్పుడైతే ఫియర్ లేకుండా చాలా నీట్గా అయితే చేసింది. వాళ్ళందరిలో తినే చిన్నదనమాట. లాస్ట్ టైం అయితే ఇద్దరు ఒక ఏజ్, ఒక పాప చిన్నది ఉండేది ఫస్ట్ గ్రూప్లోని. ఇప్పుడైతే అందరిలోనే తనే చిన్నదనమాట. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోయాక ఏం చేసామంటే ఫొటోస్ అయితే చాలా దిగింది. ఈసారి ఏంటంటే తనకి తెలిసిందనమాట ఎట్లాంటి పోజెస్ పెట్టాలి అనేసి. ఫస్ట్ టైం ఏంటంటే పోజెస్ తెలియలేదు, అమ్మ ఎలా పెట్టాలి అని అడిగింది. పైగా అప్పుడు కూడా నాకు భయం వేసిందనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళడము. కరెక్ట్గా మాకు మేడం స్టార్ట్ అవుతుంది అనేసరికి రెడీ చేయడం అయింది, నాకు లేట్ అయిపోయింది. ఈసారి ఏంటంటే పర్ఫార్మెన్స్ అయిపోయాక మాది త్వరగా అయిపోయింది అన్నాం కదా, 4:15 కల్లా మొత్తం మా బ్యాచ్ వాళ్ళందరిది అయిపోయిందనమాట. సో గెస్ట్ రావడం టైం పడుతుంది. గెస్ట్ ఆల్మోస్ట్ 6 ఆ టైంకి వచ్చినట్టున్నారు, 5:36కి. అప్పటి వరకు వెయిట్ చేయాలి అన్నారనమాట, వాళ్ళకి మెడల్స్ అవి ఇవ్వడానికి. సో ఆ టైంలో మేము ఫొటోస్ చూసాము, ఫొటోస్ తీసుకున్నారు. కొన్ని గూగుల్ సెర్చ్ చేసి కొన్ని వాళ్ళు ఓన్గా చేసుకున్నారనమాట. కానీ ఫొటోస్ అయితే అద్దరిపోయినాయి, ఎందుకంటే ఆ డ్రెస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎల్లో అండ్ రెడ్ కదా, చాలా నీట్గా ఉంది. మా చిన్న బాబు అయితే అక్కడ ఫొటోస్ తీయించబనేసి పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసినారనమాట. ఫస్ట్ మార్నింగ్ 1500 చెప్పారు అనుకుంటా, అంటే మేకప్ అతను చెప్పారు 1500 మేడం అట్లా చేసినందుకు అనేసి. కానీ నేనైతే అడగలేదు. మా పాప పర్ఫార్మెన్స్ అయిపోయాక మా చిన్నోడు అక్కకు తీపిస్తానని అడిగితే 1000 రూపీస్ చెప్పారంట. వాళ్ళే స్టిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మనకి నచ్చిన స్టిల్ చూపిస్తుంటే ఆ స్టిల్లో పాపని చేయమనేసి ఒక ఫోటో తీసి ఫ్రేమ్ కట్టేసి ఇచ్చేస్తున్నారనమాట. 1000 రూపీస్, చాలా పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. కాకపోతే నేను చేయించలేదు, ఎందుకు అంటే నాకు ఆ డ్రెస్ కొంచెం కలరు డిఫరెంట్గా, అంటే రెగ్యులర్ కలర్ కదా, కొంచెం డిఫరెంట్ కలర్స్ వేసుకున్నప్పుడైతే బాగుంటుంది అనేసి తీయించలేదు. మా పాప పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొన్న మా పాపతో పాటు చిన్న పాప చేసింది అన్నాను కదా, తన పర్ఫార్మెన్స్ అనమాట. ఈ సాంగ్ నార్మల్గా అయితే నేను కొంచెమే తీసే, ఎందుకంటే మా పాపకి ఆ సాంగ్ బాగా నచ్చింది. వాళ్ళు కూచిపూడి, తను ఏంటంటే భరతనాట్యం కూచిపూడి 2 నేర్చుకుంటుంది. మొన్న భరతనాట్యంలో ఇచ్చింది పర్ఫార్మెన్స్, ఇప్పుడు కూచిపూడి తరపున అనమాట. సో ఈ సాంగ్ నచ్చింది, అమ్మ నాకు తీయు అంటే తీసాను, కానీ కెమెరా వస్తమాట నాకు అడ్డొచ్చారని చెప్పేసి నేను కొంచెం వీడియో తీసైతే ఆపేసాను. చూసారు కదా, లాస్ట్ నా బుడ్డి పాపే, మొన్న మా పాపతో చేసింది మిడిల్లోని ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు. సో ఇది అయిపోయాక మేము అయితే బయటికి ఫోటోషూట్కి అనేసి బయటికి వెళ్ళిపోయాము. అక్కడ అయితే ఈసారి అయితే బాగానే ఉంది. అప్పుడు మరి ఎప్పుడు ఎలా ఉండదో తెలియదు, కానీ ఈసారి అయితే నాకైతే ఏమీ ఇబ్బంది అయితే కూడా అనిపించలేదు. వచ్చి ఏంటంటే కొంచెం హాట్గా ఉంది బయట. ఈ ఫోటోషూట్ లొకేషన్ ఏంటంటే ఒకే ఒక ప్లేస్ ఉంది, అందరూ దానికోసమే అనమాట. లాస్ట్లో గెస్ట్ వచ్చేసారు. ఇది మనకి మెమెంటోస్ ఇచ్చేసారనమాట. ఇచ్చేసాక కొంచెం గెస్ట్ స్పీచ్ ఉంటుంది, మా మేడంకి సన్మానం చేశారు, మెమెంటోస్ ఇచ్చేసారు. ఇంకా మేము రిటర్న్ మెట్రోలో బయలుదేరిపోదామని డిసైడ్ అయిపోయి మేకప్ అంతా రిమూవ్ చేసేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని మెట్రో దగ్గరికి వచ్చేసాం. అక్కడ నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర కాబట్టి అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి మెట్రోలో మా ఇంటికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 9:30 అయింది. అయిపోయింది 10 అయిందంట, మా బాబు చెప్తున్నాడు 10 అయింది అనేసి. వచ్చేసి టిఫిన్ చేసుకొని తినేసి అయితే బజున్నాము. మార్నింగ్ శ్రీరామనవమి ముందు రోజు జరిగిందనమాట కరెక్ట్గా. ఇది మాకేంటో ఫెస్టివల్ ముందే జరుగుతుంది, ఆ ఫెస్టివల్కి సంబంధించి నేను తెచ్చుకోవట్లేదు, మార్నింగ్ వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. బై